మహబూబ్ నగర్ జిల్లా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలను తీర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా అడ్వాన్స్గా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వనపర్తి జిల్లా కేంద్రం రాజీవ్ చౌరస్తాలో విద్యార్థి సంఘాలు ధర్నా చేశారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ గురుకులాల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.